వైసీపీకి చాలా మంది నేతలు దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఓటమి తర్వాత ఒక్కొక్కరు గుడ్ బై చెప్పారు. అయితే అవకాశం లేనివారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. పెద్దగా క్రియాశీలకం కావడం లేదు. అటువంటి నేతల్లో విశాఖ మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఒకరు. మొన్నటి ఎన్నికల్లో ఆయన విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దారుణంగా ఓడిపోయారు. ఓడిన తర్వాత ఆయన పార్టీకి పెద్దగా పట్టించుకోలేదు. తన దారి తాను చూసుకున్న మాదిరిగా తయారయ్యారు. అయితే ఇటీవల మనసు మార్చుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరయ్యారు జగన్. అధినేత కంటపడేందుకు ఎంవీఎస్ మూర్తి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే జగన్ పట్టించుకోకపోయేసరికి ఆ వివాహ వేడుకల నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్టు ప్రచారం నడుస్తోంది. ఎంవీఎస్ మూర్తి ఒక బిల్డర్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మూర్తి 2019 ఎన్నికలకు ముందు పరిస్థితి చూశారు. వైసీపీలో చేరి ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో జగన్ దృష్టిలో పడ్డారు. పైగా ఆ ఎన్నికల్లో అక్కడి నుంచి గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ పోటీ చేశారు. అదే సామాజిక వర్గానికి చెందడం, ఆర్థికంగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మూర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. అలా ఆ ఎన్నికల్లో గెలిచారు మూర్తి. ఎంపీ కావడంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర విషయంలో అప్పట్లో వైసీపీలో పోటీ ఉండేది. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలకు విజయసాయిరెడ్డి అడ్డొస్తున్నారనేది అప్పట్లో ఎంవీఎస్ మూర్తి ఆరోపణ. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం కిడ్నాప్నకు గురయ్యారు. అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే తనకు జరిగిన పరిస్థితిని అవమానంగా భావించారు మూర్తి. ఎలాగోలా ఆ వివాదం సమసిపోయింది. అయితే జగన్ మాత్రం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంవీఎస్ మూర్తిని విశాఖ తూర్పు అసెంబ్లీకి షిఫ్ట్ చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబును ఓడించాలని భావించారు. అయితే మూర్తి ఓడిపోయేసరికి ఎన్నికల తర్వాత పెద్దగా ఆసక్తి చూపలేదు. దాదాపు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతారన్న ప్రచారం నడిచింది. కానీ కూటమి పార్టీలు ఆయనను తీసుకోలేదు. దీంతో పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని భావిస్తున్నారు మూర్తి. అయితే జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వివాహ వేడుకల్లో మొన్న మాత్రం మాజీ ఎంపీకి అవమానం జరిగింది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.